హాయ్ అండి, నమస్తే. ఓషో గారి జీవిత చరిత్ర, ఓషో రసమయ జీవితంలో 6వ పార్టులో 7వ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుందామండి. యూనివర్సిటీ విద్యార్థిగా ఓషో మెట్రికులేషన్ పాస్ అయ్యాడు. కుటుంబ సభ్యులంతా ఎవరికి తోచిన సలహా వారు చెప్పారు. ఒకరు డాక్టర్ కమ్మని సలహా ఇచ్చారు, మరొకరు ఇంజనీరు కమ్మని సలహా ఇచ్చారు, వేరొకరు మంచి శాస్త్రవేత్తవైతే మంచిదన్నారు. ధనార్జనకు పనికి వచ్చే చదువులు చదవమన్నారు అందరూ. ఓషో మాత్రం తాను ఫిలాసఫీ చదువుతానన్నాడు. పనికిరాని ఫిలాసఫీ చదివే కన్నా పై చదువులు మానివేయటం మంచిదన్నారు కుటుంబ సభ్యులంతా ముక్త కంఠంతో. ధనము 6 ఏళ్ల సమయము వృధా అన్నది వారి వాదన. అసలు ఫిలాసఫీ చదివి తాను సాధించదలచినదేమిటో తెలుసుకోగోరారు. జీవితాంతం తత్వవేత్తలనెదిరించి పోరాడాలన్నదే తన ఉద్దేశమంటాడు ఓషో. ఫిలాసఫర్లను ఎండగట్టాలంటే ఫిలాసఫీ క్షుణ్ణంగా చదివితేనే సాధ్యమంటాడు. అతన్నొక వెర్రివాణిగా చూచారు అందరూ. నీ వెర్రి కోరిక తీర్చటానికి అప్పు చేసి చదివించలేను అంటాడు తండ్రి. ఓషో మాత్రం తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. తన అమ్మమ్మ బాసటగా నిలవగా కాలేజీలో చేరాడు. జబల్పూర్ జైన కాలేజీలో చదివి ఆనర్సుతో పాస్ అయ్యి డిగ్రీ పొందుతాడు. సాగర్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయవలసిందిగా ప్రొఫెసర్ ఎన్ఎస్ రాయ్ ఎప్పటి నుంచే ఆహ్వానిస్తున్నారు. జబల్పూర్లో కూడా యూనివర్సిటీ ఉంది. రెంటికి మధ్య దూరం 100 మైళ్ళు మాత్రమే. ఓషో విద్యాభ్యాసం అందరిలా కాకుండా అత్యంత విలక్షణగా ఉండేది. లెక్చర్ ఇస్తున్నప్పుడు శ్రద్ధగా వినటం, నోట్సు రాసుకోవటం, పాఠ్య గ్రంథాలు చదవటం చేసేవారు కాదు. ప్రొఫెసర్ లెక్చర్ ఇస్తూ ఉంటే తను మాత్రం హాయిగా నిద్రించేవాడు. ఎవరైనా అతన్ని లేపితే లెక్చర్లోని అంశాలపైన వాదనకు దిగేవాడు. ప్రశ్నలతో ముంచెత్తి ప్రొఫెసర్ను తికమక పెట్టేవాడు. ఇక ఆనాటి లెక్చర్ ముగిసినట్లే. ఓషో యూనివర్సిటీలో చేరింది ఫిలాసఫీ విద్యార్థిగా. కానీ ఫిలాసఫీ క్లాసులతో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మొదలైన సైన్స్ క్లాసులకు కూడా హాజరయ్యేవారు. సైన్స్, ఫిలాసఫీ ఒకదానికొకటి వ్యతిరేకం కాదన్నది వారి భావనకు సైన్సును గురించిన అవగాహన ఎంతగానో ఉపయోగపడింది. గంటల తరబడి లైబ్రరీలో గడపటం కూడా వారి దినచర్యలో ఒక భాగం. ఫిలాసఫీ పుస్తకాలే కాకుండా అన్ని రకాల పుస్తకాలు చదివేవారు. జబల్పూర్లో డిగ్రీ చదువుతున్నప్పుడు అంతర్ విశ్వవిద్యాలయాల డిబేటింగ్ పోటీల్లో పాల్గొనే నిమిత్తం ప్రతి సంవత్సరము సాగర్ యూనివర్సిటీకి వెళుతూ ఉండేవారు ఓషో. ఆ పోటీల న్యాయ నిర్ణేతల్లో ప్రొఫెసర్ రాయ్ ఒకరు. వరుసగా 4 సంవత్సరాలు కూడా డిబేటింగ్ ట్రోఫీని గెలుచుకున్నారు ఓషో. 4వ సంవత్సరం పోటీలు ముగిసిన అనంతరం ఓషోను తన ఇంటికి ఆహ్వానించి ప్రొఫెసర్ రాయ్ ఇలా అన్నారు: నీ వాదన ఎప్పుడూ విలక్షణంగానే ఉంటుంది. ప్రతి విషయాన్ని నీవెప్పుడూ ఒక ప్రత్యేక కోణం నుంచి చూడగలగటం నన్నాశ్చర్యపరుస్తూనే ఉంటుంది. నేనెందుకు ఆ కోణంలో ఆలోచించలేకపోయానా అని అనిపిస్తుంది. సహజంగా అందరూ ఆలోచించే విధానాన్ని వదిలి ఎవరి ఆలోచనలు తాకని క్రొత్త మార్గాన్నే నీవెప్పుడూ ఎన్నుకుంటావనిపిస్తుంది. అందుకే నీ వాదనను ఎవరూ ఖండించలేకపోతున్నారు. ప్రత్యర్థులు అయోమయంలో పడి నోరు మెదపలేకపోతున్నారు. నేనెప్పుడూ నీకు 99% మార్కులు వేస్తుంటాను. ఈ సంవత్సరంతో జబల్పూర్లో నీ గ్రాడ్యుయేషన్ పూర్తవుతుంది కనుక పోస్ట్ గ్రాడ్యుయేషన్ సాగర్ యూనివర్సిటీలో చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. సమాధానంగా ఓషో, మీరు తొందరపడుచున్నారేమోననిపిస్తుంది. నా వల్ల మీకు ఇబ్బందులు ఎదురు కావచ్చు. నేను మీకొక న్యూసెన్స్ కావచ్చు. నన్ను గురించి పూర్తిగా తెలుసుకున్న తరువాతే ఒక నిర్ణయానికి రావటం మంచిది. అయినా పర్వాలేదన్నారు ప్రొఫెసర్ రాయ్. ఓషో సాగర్ యూనివర్సిటీలో చేరారు. రాయ్ గారి మొదటి క్లాసులోనే ఆయన బిత్తరపోయేలా చేశారు. ప్రొఫెసర్ రాయ్ సాగర్ యూనివర్సిటీ ఫిలాసఫీ శాఖాధిపతి. ఆయన బ్రాడ్లే ఫిలాసఫీపై పరిశోధనా వ్యాసం వ్రాసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి పొందారు. అలాగే శంకరాచార్యునిపై థీసిస్ వ్రాసి కాశీ విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డి పొందారు. ఇరువురు దేవుని సంపూర్ణం అని పేర్కొన్నారు. వారిరువురి భావైక్యతను ప్రాక్ పశ్చిమ సంగమంగా అభివర్ణించి తన థీసిస్లలో నిరూపించే ప్రయత్నం చేశారు ప్రొఫెసర్ రాయ్. ఓషో హాజరైన మొదటి క్లాసులోనే
బ్రాడ్లే శంకరులు ప్రతిపాదించిన సంపూర్ణత గురించి వివరిస్తున్నాడు ప్రొఫెసర్ రాయ్. తన సహజ ధోరణిలో ఓషో ఇలా ప్రశ్నించారు: మీరు చెబుతున్న సంపూర్ణత యొక్క పెరుగుదల పూర్తయినట్లా, ఇంకా పెరుగుచున్నట్లా? అది ఇంకా పెరుగుతూ ఉంటే దాన్ని సంపూర్ణం అనలేము. పెరగటం పూర్తయితే అది జీవించి లేనట్లే కదా. జీవించి ఉన్న వృక్షమే మరిన్ని శాఖలతో, పుష్పాలతో, ఫలాలతో విస్తరించగలదు. బ్రాడ్లే శంకరులు సంపూర్ణతే దేవుడన్నారు. మరి వారి దేవుడు సజీవుడా, మృతుడా? ఈ ప్రశ్న నన్నింతవరకు ఎవరూ అడగలేదు. వారిరువురిని గురించి పరిశోధన చేసిన నాకు కూడా ఈ సందేహం కలగలేదు. ఆలోచించటానికి నాకు కాస్త వ్యవధి కావాలి అన్నారు ప్రొఫెసర్ రాయ్. ఓషో అంగీకరించారు. కానీ ప్రతి క్లాసులోనూ తన ప్రశ్నను గుర్తు చేస్తూనే ఉండేవారు. పాపం రాయ్ గారికి మాత్రం సమాధానం దొరకనే లేదు. తనను ఇబ్బంది పెట్టిన విద్యార్థిపై కోపగించుకోలేదు. తన హృదయంలో మరింత చోటిచ్చాడు. హాస్టల్ ఖాళీ చేయించి తన ఇంట్లోనే ఆశ్రయం కూడా ఇచ్చాడు. రాయ్ మరో యూనివర్సిటీకి మారేంత వరకు దాదాపు 6 మాసాల పాటు వారి ఇంట్లోనే ఉన్నారు ఓషో. రాయ్ గారితో పాటు ప్రొఫెసర్ సక్సేనా కూడా ఓషోను ఎంతగానో అభిమానించేవారు. కొయ్య పాదరక్షలతో లెక్చర్ హాల్లోకి ఓషో మొదటిసారిగా ప్రవేశించినప్పుడు వారు కాస్త బిత్తరపోయారు. కొయ్య పాదరక్షలను లెక్చర్ హాల్లో ఎందుకు ఉపయోగిస్తున్నావు? అవి ఎక్కువ శబ్దం చేస్తాయి కదా అన్నారు సక్సేనా. నా చైతన్యాన్ని జాగృతపరుచుకునేందుకు ఓషో జవాబు. ఇతర సమయాల్లో కూడా నీ చైతన్యాన్ని జాగృతపరుచుకుంటూ ఉంటావా? 24 గంటలు నేనా ప్రయత్నంలోనే ఉంటాను. నడిచేటప్పుడు, కూర్చున్నప్పుడు, ఆహారం తీసుకునేటప్పుడు, అన్ని వేళలా ఎరుకలో ఉండే ప్రయత్నం చేస్తాను. నేనీ మధ్య నిద్రిస్తూ కూడా ఎరుకలో ఉండగలుగుచున్నానని చెబితే మీరు నమ్ముతారో లేదో మరి. అర్ధంతరంగా క్లాసు ముగించి ఓషోను వెంటబెట్టుకుని తన రూముకు తీసుకువెళ్లాడు ప్రొఫెసర్ సక్సేనా. 30 సంవత్సరాల క్రితం డాక్టరేట్ కొరకు తను రాసిన థీసిస్ ప్రతిని బీరువాలో నుంచి బయటకు తీసి ఓషోకిచ్చాడు. ఈ థీసిస్ విషయం చైతన్యం. ఈ గ్రంథం ఆంగ్లంలో ప్రచురించబడింది. ఆంగ్లంతో పాటు హిందీలో కూడా మంచి పాండిత్యమున్న ప్రముఖులు చాలామంది దీనిని హిందీలోకి అనువదించటానికి నా అనుమతిని కోరారు. కానీ నేను అంగీకరించలేదు. భాషా పాండిత్యం కన్నా చైతన్యానుభూతిని పొందిన వ్యక్తి దీనిని అనువదించాలన్నది నా భావన. ఈ రోజు నిన్ను కలిసి సంభాషించిన తరువాత నీవే అందుకు తగినవాడవనిపించింది. దీన్ని నీవు అనువదించాలి అన్నారు సక్సేనా. ఇది చాలా కష్టం. హిందీ నా మాతృభాషే అయినా నాకందులో తగిన పాండిత్యం లేదు. ఆంగ్ల పరిజ్ఞానము అంతంత మాత్రమే. పైపెచ్చు నేనొక విద్యార్థిని మాత్రమే. డాక్టరేట్ థీసిస్ను అనువదించటం సందేహించారు ఓషో. పర్వాలేదు, నీవు చేయగలవన్న నమ్మకం నాకుంది. మీకు నా పైన అంతటి విశ్వాసముంటే నేను కాదనలేను. కానీ ఒక షరతు. మీరు రాసినది ఎక్కడైనా పొరపాటు అనిపించినా, చెప్పవలసింది విస్పష్టంగా చెప్పకున్నా వాటిని ఫుల్ నోట్ల ద్వారా వ్యాఖ్యానించటం జరుగుతుంది. అందుకు మీరు అంగీకరిస్తేనే నేనీ పనికి పూనుకుంటాను. ప్రొఫెసర్ సక్సేనా ఓషో షరతుకు అంగీకరించారు. వేసవి సెలవుల్లో ఓషో ఆ గ్రంథాన్ని హిందీలోకి అనువదించారు. అవసరమైన చోట తన వ్యాఖ్యలను జోడించి ప్రొఫెసర్ సక్సేనాకు అందించారు. వారి వ్యాఖ్యానాల్లో మచ్చుకు ఒకటి: సబ్జెక్టు పైన వారి పాండిత్యం అపారం, కానీ ఒక ధ్యాని స్వానుభవంతో పొంది చెప్పినట్లు లేదు. ఓషో వ్యాఖ్యానాలన్నీ చదివి సక్సేనా అన్నారు, నా థీసిస్ పరిశీలించిన ఎగ్జామినర్స్లో నీవు కూడా ఉంటే నాకు PhD వచ్చి ఉండేది కాదు. ఎక్కడెక్కడ లోపాలుండే అవకాశముందని నేను సందేహించాను, వాటినే నీవు ఎత్తి చూపించావు. వాళ్లేమో నా థీసిస్ను ఎంతగానో ప్రశంసించారు. మరిప్పుడు ఈ అనువాదాన్ని నా వ్యాఖ్యానాలతో సహా ప్రచురించదలిచారా? లేదు. అలా చేస్తే నాకున్న పేరు ప్రతిష్టలు మంటగలిసిపోతాయి. నీవొక అనువాదకుడుగా కాకుండా ఎగ్జామినర్గా వ్యవహరించావు. అయినా నీవు వ్రాసిన దాన్ని నేను అంగీకరిస్తున్నాను. నాకే గనక అధికారముంటే నీవు రాసిన ఎడిటోరియల్ నోట్స్కు, ఫుల్ నోట్స్కు నేనే నీకు డాక్టరేట్ ప్రదానం చేసి ఉండేవాడిని. ఒక ధ్యాని మాత్రమే నీవు వ్రాసినవన్నీ రాయగలడు. తాను నమ్మిన దాన్ని నిర్భయంగా చెప్పటానికి
ఓషో ఎప్పుడూ వెనుకాడలేదు. తన ఆచార్యుల వాదాన్ని ఖండించవలసి వచ్చినా, ఆఖరుకు వైస్ ఛాన్సలర్నే ఎదిరించాలన్నా ఒక్క క్షణం కూడా సందేహించలేదు. వాటి వల్ల వచ్చే సమస్యలను గురించి క్షణం కూడా ఆలోచించేవారు కాదు. యూనివర్సిటీకి కొత్తగా వచ్చిన వైస్ ఛాన్సలర్ ఆ రోజే ఛార్జి తీసుకున్నారు. ఆయన విశ్వవిఖ్యాత చరిత్రకారుడు. దాదాపు 2 దశాబ్దాల పాటు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్గా పనిచేశారు. చరిత్రకు సంబంధించిన అనేక పుస్తకాలు రచించారు. గౌతమ బుద్ధుని గురించి కూడా గ్రంథాలు రాశారు. ఆ రోజు బుద్ధ పూర్ణిమ కావటంతో గౌతమ బుద్ధుని గురించి మాట్లాడవలసిందిగా కొత్త వైస్ ఛాన్సలర్ గారిని ఆహ్వానించారు. పౌర్ణమి రోజునే బుద్ధుడు జన్మించడం, జ్ఞానోదయం కావటం, దేహాన్ని వదలటం జరిగింది. వైస్ ఛాన్సలర్ ఉపన్యాసం వినేందుకు మొత్తం స్టాఫ్, విద్యార్థులు అందరూ యూనివర్సిటీ ఆడిటోరియంలో సమావేశమయ్యారు. వైస్ ఛాన్సలర్ గౌతమ బుద్ధుని గురించి అనర్గళంగా ఎంతో ఎమోషనల్గా మాట్లాడారు. చివరగా ఉద్వేగంతో కళ్ళంట కారుచున్న నీటిని తుడుచుకుంటూ ఇలా అన్నారు: బుద్ధుని సమకాలికుడిగా జీవించి ఉంటే వారి పాదాలను తప్పకుండా ఆశ్రయించి ఉండేవాడినని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. దయచేసి మీ స్టేట్మెంట్ను ఉపసంహరించుకోండి అన్నారు ఓషో నిలబడి. మీ మాటలు యథార్థం కాదు. ఎందుకంటే బుద్ధునంతటి జ్ఞాని రమణ మహర్షికి మీరు సమకాలీకులు. వారిని ఒక్కసారి కూడా దర్శించే ప్రయత్నం మీరు చేయలేదు. అలాంటప్పుడు బుద్ధుని పాదాలను ఆశ్రయించే వాడిననటం ఆత్మవంచనే అవుతుంది. మీకు పాండిత్యమే గాని జ్ఞానం అంటే ఏమో తెలియదు. అందుచేత బుద్ధుడు లాంటి జ్ఞానులు పొందినదేమిటో మీకు తెలియదు. మొత్తం ఆడిటోరియంలో పూర్తిగా నిశ్శబ్దం అలముకుంది. ఎవరూ నోరు విప్పేందుకు సాహసించలేదు. కానీ అందరి మనస్సులోనూ ఉన్నది ఒక్కటే ఆలోచన: యూనివర్సిటీ నుంచి ఓషోను డీబార్ చేయటం ఖాయం. ఆ నిశ్శబ్దాన్ని ఛేదించడం ఎలాగో ఎవరికీ అర్థం కాలేదు. అందరూ వైస్ ఛాన్సలర్నే చూస్తున్నారు. ఆయన ఓషో పైన కోపగించుకోలేదు. గొంతు సవరించుకొని గౌతమ బుద్ధుడు లాంటి అద్భుత వ్యక్తిని గురించి మాట్లాడుతూ తాను కాస్త ఎమోషనల్ అయ్యానని, అందుకు క్షంతవ్యుడినని చెప్పారు. దానిని గురించి వివరంగా చర్చించేందుకు ఓషోను తన బంగళాకు ఆహ్వానించారు. జరిగిన దానికి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. మొదటి రోజే వైస్ ఛాన్సలర్ తన ప్రవర్తనతో అందరి మన్ననలు పొందారు. ఆనాటి నుంచి వారు ఓషో మంచి మిత్రులయ్యారు. 68 ఏళ్ల వృద్ధునితో 24 ఏళ్ల యువకుని మిత్రత్వం, మొత్తం యూనివర్సిటీని శాసించగల అత్యున్నత అధికారితో ఒక విద్యార్థి స్నేహం. ఒకరోజు వైస్ ఛాన్సలర్ ఓషోతో ఇలా అన్నారు: ఆ రోజు అలా ఎందుకు జరిగిందో ఇప్పటికీ నాకు అర్థం కావటం లేదు. నిజానికి నేనంతటి నిగర్విని కాను. 20 సంవత్సరాల పాటు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేయటమే కాక అనేక ఇండియన్ యూనివర్సిటీల్లో కూడా విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేయటంతో సహజంగానే నేను అహంకారినయ్యాను. బహుశా ఆ అహంకారం వల్లే పలుమార్లు మద్రాసు యూనివర్సిటీని సందర్శించిన సమీపంలోనే జీవిస్తున్న రమణ మహర్షిని దర్శించే ప్రయత్నం చేయలేదు. నీవు ఆ రోజు ఖండించకుంటే నా ఆలోచనలు అలాగే కొనసాగేవి. కానీ ఇప్పుడొక జ్ఞాని లభిస్తే మాత్రం వారి పాదాల చెంత చేరి వారి ఉపదేశాలు వినేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. అలాగైతే క్రింద కూర్చొని నేను చెప్పేది వినండి అన్నారు ఓషో. ఏమంటున్నావు? బిత్తరపోయాడు వైస్ ఛాన్సలర్. నా కళ్ళలోకి చూడండి, మీకే తెలుస్తుంది. నా వయస్సును పట్టించుకోకండి. క్రింద కూర్చొని నేను చెప్పేది వినండి. వైస్ ఛాన్సలర్ దిగ్భ్రమ నుంచి నెమ్మదిగా తేరుకొని ఓషో పాదాల చెంత కూర్చొని వారు చెప్పినదంతా శ్రద్ధగా విన్నారు. ఆ రోజు నుంచి ఓషో గురువైతే వైస్ ఛాన్సలర్ శిష్యుడు. ఆ తరువాత వైస్ ఛాన్సలర్ తానే హాస్టల్కు వెళ్లి ఓషోను కలుస్తూ ఉండేవారు. తన బంగళాకు ఓషోను ఆహ్వానించేవారు. ఇంతకాలము నేను మాట్లాడటమే కాని వినటం మర్చిపోయాను. ఇప్పుడిహ నీవు మాట్లాడితే నేను వింటాను అన్నారు వైస్ ఛాన్సలర్. గురువు ప్రబోధాన్ని నిజమైన శిష్యుడు ఎంత శ్రద్ధగా వింటాడో అంత శ్రద్ధగానూ వినేవారాయన. వారి స్నేహం యూనివర్సిటీ ప్రొఫెసర్లు సహితం బిత్తరపోయేలా చేసింది. వైస్ ఛాన్సలర్ను కలవాలంటే ప్రొఫెసర్లు సహితం ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. అలాంటి వ్యక్తి ఓ విద్యార్థిని కలవటానికి తానే స్వయంగా హాస్టల్కు రావటం
ఎవరికీ మింగుడు పడలేదు. భౌతిక దృష్టితో చూస్తే వారి చెలిమి అబ్బురమే. ఒక విద్యార్థి వైస్ ఛాన్సలర్గా కాక ఒక జ్ఞాని అన్వేషకుడుగా చూడగలిగిన వారికి మాత్రం వారి చెలిమిలోని అంతరార్థం అవగతమవుతుంది. ఆ సంఘటనకు 3 ఏళ్లు ముందుగానే ఓషోకు జ్ఞానోదయం అయ్యింది. కానీ ఆ విషయం ప్రపంచానికి తెలియదు. సాగర్ యూనివర్సిటీలో ఓషో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి కావచ్చింది. ఫైనల్ పరీక్షలకు తేదీలు కూడా ప్రకటించారు. కానీ ఓషోకు మాత్రం అసలు అవేమీ పట్టినట్లే లేదు. సాధారణంగా విద్యార్థులంతా మిగతా సమయాల్లో ఎలా తిరిగినా పరీక్షలప్పుడు మాత్రం హైరానా పడటం, శ్రద్ధగా చదవటం పరిపాటి. ఓషో అందుకు భిన్నంగా ఆ పరీక్షలు తనకు కానట్లు వ్యవహరించసాగాడు. ఓషోను ఎంతగానో అభిమానించే ప్రొఫెసర్ రాయ్ ఓషో పరీక్షకెలా ప్రిపేర్ అవుతున్నారో చూద్దామని హాస్టల్కి వెళ్లారు. ఓషో గదిలో ఒక్క పాఠ్యగ్రంథం కూడా లేదు. నిజానికి ఒక్క పాఠ్యపుస్తకం కూడా ఓషో కొనలేదు. ఎంతో వ్యధతో ప్రొఫెసర్ రాయ్ ఇలా అన్నారు: కేవలం ఎడమ చేత్తో రాసిన యూనివర్సిటీ ప్రథముడుగా రాగల సమర్థత నీకుంది. కానీ నీ పద్ధతి చూస్తుంటే 3rd క్లాస్లో పాస్ అయినా అదొక అద్భుతమే కాగలదు. ఎందుచేతనంటే నీ ఒక్క పాఠ్యపుస్తకమైనా చదవటం నేనెప్పుడూ చూడలేదు. యూనివర్సిటీ వారు నిర్ణయించిన పుస్తకాలు చదవకపోయినా తన విద్యార్థి జీవితంలో వేల కొలది పుస్తకాలు కొని చదివేవారు ఓషో. పైపెచ్చు యూనివర్సిటీ లైబ్రరీలోని పుస్తకాలు ఎన్నో చదివారు. ప్రొఫెసర్ రాయ్ ఓషోను గురించి ఎంతగానో వ్యాకులపడేవారు. ఓషో అసలు పరీక్షలకు హాజరవుతాడో లేదోనని వారి అనుమానం. అందుకే పరీక్షల ప్రారంభానికి ముందు రోజు సాయంత్రం హాస్టల్కు వెళ్లి పరీక్ష దినాల్లో ప్రతిరోజు ఉదయం వచ్చి తను కారులో తీసుకుపోయి పరీక్ష హాలు వద్ద దింపుతానని, సిద్ధంగా ఉండమని చెబుతాడు. పాపం రాయ్ గారికి ప్రొద్దుటే లేచే అలవాటు లేకున్నా తానెంతగానో అభిమానించే విద్యార్థి కొరకు ఎంతో ఇబ్బందికరమే అయినా పెందలకడనే లేచి ఉదయం స్టార్ట్ కావటానికి మొరాయించే తన పాత కారును తోయించుకొని స్టార్ట్ చేసి ఓషో హాస్టల్కు వెళ్లేవారు. ఒక్కోసారి ఓషో ఇంకా నిద్రిస్తూనే ఉండేవారు. ఎలాగో అతన్ని తన కారులో పరీక్ష హాలుకు తీసుకుపోయి తీసుకోవలసిన జాగ్రత్తలు నూరిపోసేవాడు. పరీక్ష సమయం ముగిసేంత వరకు ఓషోను హాలు నుంచి బయటకు పోనివ్వద్దని పరీక్ష హాలు సూపరింటెండెంట్ను కోరేవాడు. తానటు వెళ్లగానే ఓషో తన గదికి పోయి బెడ్ మీదికి చేరుతాడేమోనని వారి భయం. 3 గంటల వ్యవధి ఉన్న ప్రశ్నాపత్రాన్ని 1.5-2 గంటల వ్యవధిలో ముగించి పరీక్ష హాలు పర్యవేక్షకుడిని ఎలాగో సమాధానపరిచి ముందుగానే పరీక్ష హాలు నుంచి బయటపడేవాడు ఓషో. ఎలాగో పరీక్షలు పూర్తయ్యాయి. ఓషో పేపర్లు అలహాబాద్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ రానడే గారికి వెళ్లాయని తెలుసుకొని హతాశుడయ్యాడు ఓషోను ఎంతగానో అభిమానించే ప్రొఫెసర్ రాయ్. ఆ రానడే తన మొత్తం సర్వీసులో ఒక్క 1st క్లాస్ కూడా ఏ విద్యార్థికి ఇవ్వలేదు. ఏనాడు పాఠ్యగ్రంథాలను పట్టించుకొని ఓషో 3rd క్లాస్లోనన్నా ఉత్తీర్ణుడు కాగలిగే అవకాశం కోల్పోయినందుకు ఎంతగానో ఆవేదన చెందాడు ప్రొఫెసర్ రాయ్. కానీ ఓషో ఏమాత్రమూ ఆందోళనకు గురి కాలేదు. పైపెచ్చు ఫలితమెలా ఉన్నా తాను ఆనందంగా స్వీకరిస్తానని, అనవసరంగా ఆందోళన చెందవద్దని రాయ్ గారిని తానే ఓదారుస్తాడు. అయితే పరీక్షా ఫలితాలు అందరి అంచనాలను తారుమారు చేశాయి. ఓషో యూనివర్సిటీ ఫస్ట్గా వచ్చారు. అతని ప్రొఫెసర్కు ఇది నమ్మశక్యం కాలేదు. వార్తాపత్రికల్లో పొరపాటుగా ముద్రించారని భావించారాయన. వైస్ ఛాన్సలర్ ఆఫీసుకు వెళ్లి అసలు ఏమి జరిగిందో తెలుసుకురమ్మని ఓషోను తొందర పెట్టారు. ఓషో వెళతాడో లేదోనని తను వెంట వస్తాను పదమన్నాడు. ఓషోతో తోయించి తన పాత కార్ను స్టార్ట్ చేశాడు. ఇద్దరూ వైస్ ఛాన్సలర్ ఆఫీసుకు వెళ్లారు. ఓషో పేపర్లు వాల్యుయేషన్ చేసిన ప్రొఫెసర్ రానడే రాసిన ఉత్తరాన్ని అందించారు వైస్ ఛాన్సలర్ ఆఫీసు వారు. అందులో ఇలా ఉంది: నాకైతే 100కి 100 మార్కులు ఇవ్వాలని ఉంది. కానీ అలా చేయటం బాగుండదేమోనని 1 మార్కు తగ్గిస్తున్నాను. నేనతనికి 99% మార్కులు ఇవ్వటం, జవాబులు సూటిగా ఉండాలని నేనెప్పుడూ ఆశించటమే. మొత్తం ప్రశ్నకు కేవలం 1 పేరాలో సమాధానం వ్రాయగలిగిన వ్యక్తిని నేటికి చూచాను. నాకైతే 100కి 100 మార్కులు ఇవ్వాలని ఉంది. కానీ అలా చేయటం బాగుండదేమోనని 1 మార్కు తగ్గిస్తున్నాను.
నేనతనికి 99% మార్కులు ఇవ్వటం, జవాబులు సూటిగా ఉండాలని నేనెప్పుడూ ఆశించటమే. మొత్తం ప్రశ్నకు కేవలం ఒక్క పేరాలో సమాధానం వ్రాయగలిగిన వ్యక్తిని నేటికి చూచాను. ఆ విద్యార్థి నాకెంతో ప్రేమాస్పదుడు. నా నుంచి మొట్టమొదటి క్లాస్ ఫస్ట్ పొందిన వ్యక్తి అతనేనని నా మాటగా చెప్పండి. వైస్ ఛాన్సలర్ ఆఫీసు నుంచి బయటకు రాగానే ఓషో వైపు యగాదిగా చూచి ఆనంద పారవస్యంతో ప్రొఫెసర్ రాయ్ ఇలా అన్నారు. ఇలాంటి వింతను నా జీవితంలో ఇంతవరకు చూచి ఎరగను. ప్రక్క మీద నుంచి నిద్ర కళ్ళతో లేచి ఎలాంటి ప్రిపరేషను లేకుండా పరీక్ష రాయడమేమిటి, గోల్డ్ మెడల్ పొందటమేమిటి? జీవితంలో మొదటిసారిగా దైవం మీద నమ్మకం కలుగుతోంది. దైవం నీ వెనక లేకుంటే నీకిది సాధ్యపడేది కాదు. అది పూర్తిగా విశదమే. అందుకే నేనంత నిశ్చింతగా ఉన్నాను. మీరు అనవసరంగా వ్యాకులపడ్డారు. నేను మీ కారు వెనక ఉండి త్రోసి స్టార్ట్ చేసే ప్రయత్నం చేసినట్లే నా వెనక నుండి నన్ను స్టార్ట్ చేసేది దైవమే అన్నారు ఓషో. చాలా కాలం తరువాత ఈ సంఘటనను వివరిస్తూ ఇలా అంటారు ఓషో. జీవితంలో అపజయమంటూ లేనే లేదు. జరుగుచున్న వాటిని నీవు ఎలా తీసుకుంటావనే దానిమీదే అంతా ఆధారపడి ఉంది. నీ కోరికలు హద్దుమీరితే, నీ అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని ఆరాటపడితే, అలా జరగనప్పుడు మాత్రం అసంతృప్తి, అపజయం తప్పవు. కానీ నీవేమీ ఆశించకుండా లభించిన దానితోనే పూర్తిగా ఆనందించగలిగితే ప్రతి క్షణము జీవితంలో విజయమే. ఇక్కడితో 7వ అధ్యాయం పూర్తయిపోయిందండి. ఇక 8వ అధ్యాయంలోకి వెళ్ళిపోతాం. ఆచార్య రజనీష్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే కొంతకాలం పాటు రామాపూర్లోని సంస్కృత కాలేజీలో పనిచేసి ఆ తరువాత జబల్పూర్ యూనివర్సిటీలో ఫిలాసఫీ ప్రొఫెసర్గా స్థిరపడ్డారు ఓషో. ఓషో మొదటిసారి లెక్చర్ హాల్లోకి ప్రవేశించగానే మొదటి 4-5 వరుసల్లోని సీట్లన్నీ ఖాళీగా ఉండటం గమనించారు. వెనక భాగంలో విద్యార్థులు ఒక మూల, విద్యార్థినులు వేరొక మూల విడివిడిగా కూర్చొనటం గమనించారు. ముందుకొచ్చి అందరినీ కలిసి కూర్చోమని ఆదేశించారు. ఒక లెక్చరర్ అలా ఆదేశించటం యూనివర్సిటీలో ముందెన్నడూ జరగలేదు. మొదట్లో కాస్త సంకోచించిన నెమ్మదిగా విద్యార్థులంతా ఓషో ఆదేశాన్ని ఆనందంగా అమలు చేయసాగారు. ఈ పరిణామం యూనివర్సిటీలో పెద్ద చర్చనీయాంశమయ్యింది. ఫిలాసఫీ విద్యార్థుల స్వేచ్ఛకు మిగతా విద్యార్థులంతా అసూయ చెందసాగారు. తోటి ప్రొఫెసర్లు కూడా విద్యార్థులకు ఓషో ఇస్తున్న స్వేచ్ఛను తప్పుపట్టసాగారు. వైస్ ఛాన్సలర్కు ఫిర్యాదు చేశారు. చివరకు వైస్ ఛాన్సలర్ నుంచి ఓషోకు పిలుపు రానే వచ్చింది. తనకొచ్చిన ఫిర్యాదుల విషయాన్ని వివరంగా చెప్పి ఓషో సమాధానాన్ని కోరారాయన. మీరు ఒకప్పుడు యూనివర్సిటీ విద్యార్థే కదా అన్నారు ఓషో. అవును. ఆడపిల్లలు మగపిల్లలు వేరుగా కూర్చున్న ఆ సన్నివేశాలను ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోండి. అప్పటి మీ మనోభావాలను గురించి చెప్పండి. నేను అడుగుతున్న దానికి నీవు చెబుతున్న దానికి సంబంధమేమిటి? ఉన్నది కనుకనే అడుగుతున్నాను. మీరు నిజాయితీగా చెప్పండి. లేకుంటే మనం ఈ విషయాన్ని అందరి సమక్షంలో చర్చించి తేల్చుకోవలసి వస్తుంది. నీవు చెప్పే దాంట్లో నిజం లేకపోలేదు. పరస్పరము సైగలు చేసుకోవటం, ప్రేమలేఖలు రాసుకోవటంతో సరిపోయేది. ప్రొఫెసర్ చెప్పేది శ్రద్ధగా వినేవాళ్లం కాదు. విద్యార్థుల స్వేచ్ఛను అరికట్టి వారు ప్రక్కదారి పట్టే అవకాశం ఇవ్వకూడదనే నా ఉద్దేశ్యం. నేనిక వెళ్ళవచ్చునా? వెళ్ళు. నీతో పబ్లిక్గా వాదించి గెలవటం సాధ్యం కాదని నాకు తెలుసు. కానీ నా ఉద్యోగ ధర్మాన్ని నేను పాటించాలి కదా. లేకుంటే ప్రభుత్వం నాకిచ్చిన పదవి కాస్త ఊడిపోతుంది. మీ పదవి పదిలంగా కాపాడుకోండి. కానీ నా మీద మీకు ఫిర్యాదులు వస్తూనే ఉంటాయి. నన్ను మాత్రం మరోసారి పిలవకండి. ఎన్నిసార్లు పిలిచినా నేను చేసేది పొరపాటని నిర్ణయించటం మాత్రం సాధ్యం కాదు. ఓషో విద్యార్థులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేవారు. వాళ్ల ఇచ్ఛానుసారం ఎప్పుడైనా రావచ్చు, పోవచ్చు. అటెండెన్స్ను గురించి బెంగలేదు. అందరికీ సరిపడా అటెండెన్స్ వేసేవారు. ఎవరైనా ఎక్కడైనా కూర్చోవచ్చు. అయితే తమ స్వేచ్ఛ తోటి విద్యార్థుల స్వేచ్ఛకు భంగం కలిగించేది కారాదు. పాఠ్యగ్రంథంలో ఉన్నంత మాత్రాన గుడ్డిగా అంగీకరించవద్దని తన విద్యార్థులకు చెప్పేవారు ఓషో. దాన్ని అన్ని కోణాల నుంచి నిశితంగా పరిశీలించి చర్చించి నిగ్గు తేల్చమంటారు. పూర్తిగా సందేహ నివృత్తి అయ్యేంత వరకు ఎన్ని ప్రశ్నలైనా వేయమని,
విపులంగా చర్చించమని విద్యార్థులను ప్రోత్సహించేవారు. ఏ విషయాన్నైనా మేధస్సు ఎలాంటి అమరికలు లేకుండా అంగీకరిస్తే దానిని మర్చిపోవటం అన్నది ఉండదు. అందుకే ఓషో క్లాసులో చర్చించిన విషయాన్ని ఇంటికి పోయి మరోసారి మననం చేసుకోవలసిన అవసరం ఉండేది కాదు. ఓషో తన క్లాసులను డిబేటింగ్ క్లబ్బులుగా అభివర్ణించారు. క్రమంగా ఇతర సబ్జెక్టుల విద్యార్థులు కూడా ఓషో క్లాసుకు ఎగబడసాగారు. ఓషో ఎవరినీ కాదనలేదు. ఓషో క్లాసు జరుగుతున్నంతసేపు మిగతా క్లాసుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయేది. ఓషో క్లాసు మాత్రం క్రిక్కిరిసిపోయేది. కిటికీల్లో కూడా కూర్చునేవారు. ద్వారం నిండా నిలబడేవారు. గతంలో ఎవరూ పట్టించుకోని ఫిలాసఫీ క్లాసులకు ఇప్పుడు అంతులేని ఆదరణ. తోటి ప్రొఫెసర్ల నుంచి తిరిగి వైస్ ఛాన్సలర్కు ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. ఓషో ముందుగానే హెచ్చరించటంతో చాలా రోజుల వరకు వారు వాటిని పట్టించుకోలేదు. కానీ ఫిర్యాదులు వెల్లువెత్తటంతో మిన్నకుండటమూ సాధ్యపడలేదు. చివరికి అసలేమి జరుగుతోందో చూద్దామని ఓషో క్లాసు రూముకు తానే స్వయంగా వచ్చారు. తన కళ్లను తానే నమ్మలేకపోయారు. ఫిలాసఫీ క్లాసుకు ఇందరు విద్యార్థుల ద్వారంలో నిలబడ్డ విద్యార్థుల వెనక తాను ఒక విద్యార్థిలా నిలబడ్డారాయన. వీసీ గారిని లోనికి రానివ్వండి, ఇక్కడేమి జరుగుతోందో చూడనివ్వండి ఆహ్వానించారు ఓషో. ఇంతగా క్రిక్కిరిసిన క్లాసులో ఇంతటి నిశ్శబ్దమా అన్నారు ఆశ్చర్యంతో వీసీ. అణచివేత లేనప్పుడు అలాగే జరుగుతుంది. ఇక్కడ క్లాసులోకి రావాలన్నా బయటకు పోవాలన్నా నా అనుమతితో పని లేదు. తమ అభిప్రాయాలను సందేహాలను నిర్భయంగా వ్యక్తం చేయవచ్చు. ఎవరు ఎక్కడైనా కూర్చోవచ్చు. అసలు ప్రతి క్లాసులోనూ ఇలాగే ఉండాలి. స్వేచ్ఛతో నేర్చుకున్నదే నిజమైన విద్య. కానీ ప్రస్తుత వాతావరణంలో ప్రభుత్వానికి నచ్చచెప్పటం నా శక్తికి మించిన పని. నీలాంటి దృఢ సంకల్పం అందరికీ సాధ్యం కాదు అన్నారు వీసీ. ఉన్నట్టుండి ఓషోకు తమిళనాడు ప్రాంతంలో పురుషులు ధరించే లుంగీ మీద మోజు కలిగింది. లుంగీ లాల్చీ ధరించి క్లాసులకు వెళ్లసాగాడు. తమిళనాడులో పెద్దలు గౌరవనీయులు లుంగీ ధరించడం పరిపాటే అయినా ఓషో పనిచేస్తున్న మధ్య భారతంలో మాత్రం అది రౌడీలకు, దాదాలకు, సంఘ విద్రోహ శక్తులకు మాత్రమే పరిమితం. అందుకే ఒక ప్రొఫెసర్ లుంగీ ధరించి యూనివర్సిటీకి రావటం పెద్ద చర్చనీయాంశమైంది. విద్యార్థులు, ప్రొఫెసర్లు కూడా క్లాసు రూముల నుంచి బయటకు వచ్చి కారిడార్లో నిలబడి వారికి స్వాగతం పలుకుతున్నట్లు చప్పట్లు కొట్టేవారు. ఓషో అందరికీ చేతులు ఊపేవారు. ఒకరోజు ఇలాంటి గందరగోళం విని వైస్ ఛాన్సలర్ తన ఛాంబరులో నుంచి బయటకు వచ్చారు. వారిని చూచి ఓషో చేతులూపారు. పాపం వారు చేష్టలుడిగి తన కోటు, నెక్టై సవరించుకోసాగారు. డ్రస్సులపైన వారికెంతో మోజు. ఒకరోజు సూటు మరో రోజు వేసుకోకుండా సంవత్సరమంతా వేసుకోగలిగినన్ని సూట్లు వారుకున్నాయని ప్రతీతి. నేను చేతులూపినప్పుడు ప్రతిగా మీరు కూడా చేతులూపుతారనుకున్నాను. నా లుంగీ చూచేందుకు ఎంతమంది వచ్చారో చూచారా? మిమ్మల్ని చూచేందుకు కూడా ఇందరు రారనుకుంటాను అన్నారు ఓషో. ఏదో జోగ్గా ఒక రోజంటే పర్వాలేదు కానీ నిత్యకృత్యం మాత్రం చేయకు అన్నారు వీసీ. తుదకంటా చేయటమే నా పద్ధతి. ఏమిటి, ప్రతిరోజు ఇలాగే వస్తావా? ప్రస్తుతానికి అలాగే అనుకుంటున్నాను. నన్ను అడ్డగిస్తే మాత్రం అసలు లుంగీ లేకుండా రావటానికి కూడా నేను సిద్ధం. విద్యార్థులు చప్పట్లు కొట్టారు. ఓషో సంగతి తెలిసిన వీసీ మారు మాట్లాడకుండా మెల్లగా తన ఛాంబర్లోకి జారుకున్నారు. ఓషో కొంతకాలం పాటు లుంగీతో పాటు లాల్చీ ధరించేవారు. ఆ తరువాత లాల్చీ తీసివేసి ఉదర భాగాన్ని శాలువాతో కప్పుకోవటం ప్రారంభించారు. మళ్ళా అవే చప్పట్లు, అదే డ్రామా. పాపం వీసీ ఈసారి తన ఛాంబర్ నుంచి బయటికి కూడా రాలేదు. ఓషో అంటారు, గౌరవ మర్యాదలను కాస్తంత వదులుకోగలిగితే నీవనుకున్నది సులభంగా చేయవచ్చు. గౌరవ మర్యాదలకు అత్యున్నత స్థానాన్నిచ్చి సంఘం నీతో ఆడుకుంటుంది. వాటిని లక్ష్య పెట్టకుండా నీవనుకున్నది చేయగలిగితే సంఘం నిన్నేమీ చేయజాలదు. సంఘాన్ని దూషించిన ఓషో మనిషిని మాత్రం విశ్వసించేవారు. వారు యూనివర్సిటీ ప్రొఫెసర్గా పనిచేసినంత కాలము ఒక్కసారి కూడా తన జీతం కొరకు ఆఫీసుకు వెళ్లలేదు. ప్రతి నెల ఆ సమయానికి అందుబాటులో ఉన్న విద్యార్థికి ఆథరైజేషన్ లెటర్ ఇచ్చి జీతం తెచ్చిపెట్టమనేవారు. అవసరమైతే అందులో కొంత వాడుకోవచ్చు. వాడుకున్నది తిరిగి ఇవ్వనవసరం లేదు. ఎవరెంత ఇవ్వాలో గుర్తుపెట్టుకోవటం తన పని కాదంటారు ఓషో. చివరికి జీతాలిచ్చే వ్యక్తి ఒకరోజు ఓషో వద్దకు వస్తాడు.
జీతాల రోజున ప్రొఫెసర్లు సైతం వచ్చి క్యూలో నిలబడి జీతాలు తీసుకుపోతారు. మీరు ఒక్కసారి కూడా రాలేదు. మీ ఆథరైజేషన్తో వస్తున్న విద్యార్థులు మీ జీతం సరిగా ఇస్తున్నారో లేదో కూడా తెలియదు. అందుకే మిమ్మల్ని ఒకసారి కలిసి విషయం తెలుసుకుందామని వచ్చాను. దాన్ని గురించి మీరు వ్యాకులపడకండి. నా జీతం సవ్యంగానే చేరుతోంది అన్నారు ఓషో. మనం ఎవరినైనా పూర్తిగా నమ్మినప్పుడు ఆ వ్యక్తి మనల్ని మోసగించటం చాలా కష్టం అంటారు ఓషో. అప్పుడు ఇప్పుడు కూడా అధ్యాపక వర్గం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపించడం. ఈ సమస్యను ఎలా అధిగమించాలో నిర్ణయించేందుకు దేశవ్యాప్తంగా సమావేశాలు, సెమినార్లు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి ఒక సెమినార్లో పాల్గొనవలసిందిగా ఓషోకు ఆహ్వానం వచ్చింది. ప్రొఫెసర్లతో పాటు అనేక యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు కూడా అందులో పాల్గొన్నారు. అందరూ ముక్తకంఠంతో విద్యార్థుల్లోని క్రమశిక్షణ రాహిత్యాన్ని ఖండిస్తూ మాట్లాడారు. ఓషో గళం మాత్రం మరో కోణాన్ని స్పృశించింది. ఇంతవరకు మాట్లాడిన వక్తలంతా అసలు మూలాన్నే మరిచారనిపిస్తోంది. గౌరవమన్నది సహజంగా లభించాలి గాని ఉపాధ్యాయుడు తాను గౌరవింపబడాలని డిమాండ్ చేయడమేమిటి? అలా డిమాండ్ చేయడం అంటే అసలు ఆ వ్యక్తి టీచర్ కాదన్నమాట. అతడా వృత్తిని పొరపాటుగా చేపట్టాడన్నమాట. పవిత్రమైన ఉపాధ్యాయ వ్యవస్థ గౌరవమనే పునాదిపైన నిర్మించబడింది. అదొక జీవ వ్యవస్థ, అదొక అఖండ ప్రవాహం. ఉపాధ్యాయునితో పాటే గౌరవము కలిసి ఉంటుంది. అతను గౌరవనీయుడైతే సహజంగానే గౌరవం లభిస్తుంది. పూర్వకాలంలో కొద్దిమంది గురువులు మాత్రమే ఉండేవారు. అలాంటి గురువులను అన్వేషిస్తూ శిష్యులు వేల మైళ్ల దూరం ప్రయాణించేవారు. ఆనాటి గురువు లక్ష్యం విద్యాదానమే కాని జీవనోపాధి కాదు. గురువు కూడా ఒక కవిలాంటివాడు, ఒక కళాకారుని లాంటివాడు. కవులు, కళాకారులు డిమాండ్ చేసి గౌరవాన్ని ఎలా పొందజాలరో గురువు కూడా అంతే. విద్యార్థిగా మాత్రమే కాకుండా ఆచార్యునిగా కూడా ఓషో పాత్ర ఎంతో విలక్షణమైనది. ప్రతి సంవత్సరము యూనివర్సిటీ స్టాఫ్ అంతా వైస్ ఛాన్సలర్తో సహా కలిసి ఫోటో దిగటం ఆనవాయితీగా ఉండేది. కానీ యూనివర్సిటీకి సంబంధించిన ఏ ఒక్క ఫోటోలోనూ ఓషో ఉండేవారు కాదు. ఆ విషయాన్ని గురించి వైస్ ఛాన్సలర్ ఒకసారి ఓషోతో ప్రస్తావించారు. కావాలనే నేను ఫోటోకు రావడం లేదు. అలాంటి గాడిదలతో కలిసి నేనొకప్పుడు పనిచేశానన్న న్యూనతాభావం నాకెప్పుడూ కలగకూడదనే అలా చేస్తున్నాను. వాళ్ళంతా గాడిదలా, నేను కూడానా? అవును, మీరు కూడా. వైస్ ఛాన్సలర్ షాక్ తిన్నవాణిలా మౌనం వహించారు. ఇక్కడితో 8వ అధ్యాయం పూర్తయిపోయిందండి. ఇక నెక్స్ట్ పార్ట్లో 9వ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుందామండి. థ్యాంక్ యూ.